అది దాటితే వైఢూర్య ప్రాకారం, అన్ని వైఢూర్యాలతో ఉంటాయి, అక్కడ అమ్మవారి శక్తులే. అది దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం, ఇంద్రనీలమణి ప్రాకారం దాటితే అమ్మవారి యొక్క 16 శక్తులు ఉంటారు. అమ్మవారి యొక్క ప్రధాన మంత్రి మండలి 8 మంత్రినులు అక్కడ ఉంటారు. రాజశ్యామల అని ప్రధాన మంత్రిని అమ్మవారికి కుడి చేతి పక్కన కూర్చుని ఉంటుంది. అమ్మవారు ఇలా చూస్తుంటుంది. ఆ రాజశ్యామల అని ప్రతిరోజు చూస్తే, పిల్లలు ఇంట్లో ప్రతిరోజు ఆ రాజశ్యామల వంక చూస్తే బుద్ధి వైభవం కలుగుతుంది పిల్లలకి. ఆ శ్యామలాదేవి ఆధిపత్యంలో 8 మంత్రులు ఉంటారు. ఇది దాటితే మరకత ప్రాకారం, అక్కడ 6 శక్తులు ఉంటారు. అందులో గాయత్రీదేవితో సహా కలిసి అమ్మవారిని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉపాసన చేసిన వారికి శక్తినిస్తారు. అది దాటితే పగడాల ప్రాకారం, అక్కడ పంచభూతములకు నాయికలైనటువంటి శక్తులు ఆ ప్రాకారం దగ్గర ఉంటారు. ఇంకా లోపలికి వెడితే నవరత్న ప్రాకారం.